ఎన్నికలప్పుడు కొంతమంది క్వశ్చన్లు వేసినారు, మీరు ఇన్ని హామీలు ఇస్తున్నారు కదా, ఈ హామీలన్నీ ఎట్లా అమలు చేస్తారు, ఇవి ఆచరణ సాధ్యమా అంటే ఈరోజు ఆర్థిక మంత్రిగా ఉప ముఖ్యమంత్రిగా ఉన్న బట్టి విక్రమార్కనే చెప్పిండు, కాంగ్రెస్ పార్టీకి ఆస్తులు ఎట్లా పెంచాలనో ఆదాయం ఎట్లా పెంచాలనో బాగా తెలుసని మాట్లాడిండు. ఒక్కసారి ఆ వీడియో చూద్దాం. కోసం రకరకాల హామీలు ఇచ్చారు, కానీ ఆ హామీలు నెరవేర్చడానికి అయ్యే ఖర్చు ఇప్పుడు రాష్ట్ర ఆదాయం కన్నా మూడింతలు ఉంది. ఆదాయాన్ని సమకూర్చుకోవటంలో అపారమైనటువంటి అనుభవం ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి ఇది పెద్ద సమస్య కాదు. కోసం రకరకాల హామీలు ఇచ్చారు, చాలే కానీ ఆ హామీలు నెరవేర్చిన ఆయన ఎంత బాగా చెప్పిండు, మా కాంగ్రెస్ పార్టీకి ఆదాయం పెంచుకోవడం బాగా అలవాటట. ఆదాయం పెంచుకున్నారు, మీ ఆదాయం పెంచుతున్నారు తప్ప రాష్ట్ర ఆదాయం పెంచుతలేరు. మీరు మీ అలవాటు మీ సొంత ఆదాయాలు పెంచుతున్నారు, మీ ఆస్తులు పెంచుకుంటున్నారు, రాష్ట్ర ఆదాయం పెంచలే మీరు. ఇక ఇరిగేషన్ రంగం అసలు వచ్చి రాగానే ఆదిలోనే హంసపాద్ అన్నట్టు 10 ఏళ్ల పాటు కేసీఆర్ గారు కృష్ణా నది మీద మన ప్రాజెక్టులు మన రాష్ట్రం యొక్క పరిధిలో ఉండేటట్టు కాపాడింది. కానీ వీళ్ళు వచ్చి రాగానే కేఆర్ఎంబీకి అప్పచెప్పింది. మళ్ళీ కేసీఆర్ గారు బయలుదేరితే భయపడి అసెంబ్లీలో తీర్మానం చేసింది తప్ప మీకు రాష్ట్రము రాష్ట్ర ప్రయోజనాలు ఈ ప్రాజెక్టులు కాపాడే సోయి కూడా లేకుండా పోయింది. అయితే ఈ మధ్య మీరు చూస్తున్నారు, 1,53,00,000 పంట పండింది, ఇదేదో మా కాంగ్రెస్ పార్టీ ఘనత అని ఈ మధ్య మాట్లాడుతున్నారు మంత్రులు. మరి 1,53,00,000 పంట పండితే మా ఘనత అంటున్నారు కదా. 2014 కంటే ముందు 50 ఏళ్ళు ఈ రాష్ట్రాన్ని పాలించింది కాంగ్రెస్, 16 ఏళ్ళు పాలించింది నువ్వు ఉన్న తెలుగుదేశం పార్టీ. 66 ఏళ్ల కాంగ్రెస్ తెలుగుదేశం పాలనలో 2014-15కు ముందు ఈ రాష్ట్రంలో పండిన వరిధాన్యం ఎంత అంటే 68 లక్షల మెట్రిక్ టన్నులు. మరి 66 ఏళ్లలో మీరు 68 లక్షల మెట్రిక్ టన్నుల వరిధాన్యం పండిస్తే 10 ఏళ్ల కేసీఆర్ పాలనలో 1,68,00,000 మెట్రిక్ టన్నుల పంట పండించి చూపించిండు. అంటే 10 ఏళ్లలో కేసీఆర్ గారి ప్రభుత్వం 1,00,00,000 మెట్రిక్ టన్నుల పంట పెంచింది. 66 ఏళ్లలో మీరు పండించింది 68 లక్షల మెట్రిక్ టన్నులు అయితే 10 ఏళ్ల